హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ డూ ఇట్ విత్ శ్రీదివ్య. యాక్చువల్లీ ఈరోజు నేను ఎగ్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ రెసిపీకి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఎగ్ అనమాట. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ తీసుకొని మంచిగా బీట్ చేసి కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకుని మంచిగా కలుపుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా స్పాంజ్ లాగా అయిపోతుంది. ఉడికిన తర్వాత మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. అండ్ ఒక బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ పోసుకోండి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పోసుకోండి, మాడిపోకుండా ఉంటుంది అండ్ ఈవెన్గా ఫ్రై అవుతుంది. అండ్ దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్గా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఇవన్నీ వేరే మసాలాలు కూడా ఫ్రై అవ్వాలి కదా, ఆ టైంలో కుక్ అయిపోతుంది. బట్ మోస్ట్లీ స్మెల్ పోయే వరకు అయితే పచ్చి వాసన అంతా పోయే వరకు అయితే కుక్ చేసుకోండి. తర్వాత నేను ఇప్పుడు ఒక పేస్ట్ వేసాను కదా, దీనిలో నేను ఒక మిక్సీ ఏం పట్టుకున్నానంటే జీడిపప్పులు, కొబ్బరి అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి మిక్సీ పట్టుకుని యాడ్ చేసుకున్నాను. మంచి గ్రేవీ టెక్స్చర్ వస్తుంది అండ్ మంచిగా ఉంటుంది అనమాట. తర్వాత టమాటో ప్యూరీ కూడా గ్రేవీ కోసం ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. అవి మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ మొత్తం ప్రొసీజర్ కన్ఫర్మ్గా సిమ్లో పెట్టే చేసుకోండి, ఎందుకంటే మీరు హైలో పెట్టి చేసుకుంటే కనుక మాడిపోయే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ. సో సిమ్లో కొంచెం ఓకే మాకు తెలుసు అనుకుంటే కనుక కొంచెం మీడియంలో పెట్టి చేసుకోండి. మొత్తం ఈ గ్రేవీ వాటర్ అయిపోయక ముందే మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట, అప్పుడే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇది వాటర్ పోసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి, మనకి సరిపడినంత ఉప్పు. కొత్తిమీర ఫస్ట్ ఎందుకు వేస్తున్నానంటే అది మొత్తం కుక్ అయ్యి ఆ గ్రేవీకి పడుతుంది అనమాట ఆ ఫ్లేవర్, అందుకని. దాంతోపాటు గరం మసాలా, ధనియా పౌడర్, ఇది మొత్తం ఒక 1 మినిట్ కుక్ అయిన తర్వాత మన పీసెస్ ఉన్నాయి కదా, పీసెస్ యాడ్ చేసుకుంటే మన వేడి ఎగ్ మసాలా రెడీ అయిపోతుంది. మీరు చూసారంటే చక్కగా మీకు ఆయిల్ సెపరేట్ అయిపోతుంది కర్రీలోంచి, అప్పుడే మంచిగా కుక్ అయినట్టు అనమాట, సరిపోతుంది. ఇదనే ఈ రెసిపీ రోటీ కానీ పరోటా కానీ చపాతీకి మంచి కాంబినేషను. కన్ఫామ్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. స్పైసీగా లైక్ పన్నీర్ కర్రీలానే ఉంటుంది, బట్ ఎగ్ ఫ్లేవర్ చాలా బాగుంది. మీరైతే ఖచ్చితంగా నచ్చిందని చెప్తారు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.